ఆర్టీసీ భూములను లీజు పేరుతో దోచుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలన్నీ 99 ఏళ్ల లీజ్ పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద పత్రాలను సిద్ధం చేశారని ఆరోపించారు. పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల పరం కాబోతున్నాయని అన్నారు. కేసీఆర్ను ఓడించి ఆర్టీసీని కాపాడండని పిలుపునిచ్చారు. అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీకి అండగా నిలవాలని బండి సంజయ్ కోరారు. ఇవాళ ఏం కేసీఆర్ వచ్చిండికి కేసీఆర్ వచ్చి టోపీ పెట్టిడు, చేత కట్టబట్టిండు, వచ్చి మైకుల ముందు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నష్టపోయిన వాళ్ళకు ఒక్కొక్క రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు రేపే చిట్కా కొట్టిడు, రేపే అకౌంట్ ఇస్తాడు. ఇప్పటికి 5 సంవత్సరమే ఒక్క పైసేలే, ఒక్క పైసా 8 సంవత్సరాల 10 సంవత్సరాల నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇలా కేసీఆర్ ఇవ్వలే. ఇచ్చేదంతా నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా పేర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ఇస్తాడు. కరీంనగర్కు 196 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టిస్తే నేనే కొట్లాడినా. కరీంనగర్ స్మార్ట్ సిటీ పైసలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ ఇక్కడ తీగలగుట్టపల్లి కాడ బ్రిడ్జ్ పైసలు, తీగలగుట్ట బ్రిడ్జ్ పైసలు 153 కోట్ల రూపాయలు. నేను మొన్న పట్టుకొస్తే 10 సంవత్సరాల నుంచి పట్టుకరాలే. నేను మొన్న పట్టుకొస్తే ఇలా నాకు చెప్పకుండా వచ్చి కొబ్బరికాయ కొట్టి పీకారు. నేను అడిగినాక టీఆర్ఎస్ చూపట్టు, మరి నీ కేసీఆర్ పైసలు ఇస్తే ఇట్లా లెక్కలైతే పేపర్లు లెక్కనైతే ఉంటది కదా, మరి ఎందుకు చూపడతలేవు? 153 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే ఇలా నువ్వు కొబ్బరికాయ కొట్టి ప్రజలను నమ్మిస్తే ప్రజలకు అంతా ఎడ్డలు అన్న ప్రజలు. ఇలా కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా ఆయన తీసుకొస్తా చెప్తున్నాడు. కరీంనగర్ వరంగల్ పైసలు నేను తీసుకున్న రోడ్డు పైసలు ఆయన తీసుకొస్తా అని చెప్తున్నాడు. సిద్దిపేట ఎలికతుర్తి 578 కోట్ల రూపాయలు ఇలా నేను పట్టుకొస్తే ఆయన పట్టుకొస్తా చెప్తాడు. ప్రభుత్వ ఆసుపత్రి పైసలు నేను పట్టుకొచ్చిన ఆయన పట్టుకొస్తా చెప్తాడు. ఇవాళ గ్రామాల రోడ్లకు పైసలు నేను పట్టుకొచ్చిన ఇలా లెక్క చూపెట్టడం మొగ్దుపూర్కొచ్చి ఇదే మొగ్దుపూర్కొచ్చి ఇలా రోడ్ల పైసలు, ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు, కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు, హాస్పిటల్ పైసలు, ఇలా బ్రిడ్జ్ పైసలు ఇవన్నీ ఆయనే తీసుకొస్తా అని చెప్పి లెక్క చూపెట్టమని చెప్పాలి. మన రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే బాధపడుతున్నారు. ఇవాళ ఏం కేసీఆర్